అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నమస్కారం అండి. నా పేరు ఎస్పి వరప్రసాద్. నేను సీతాఫల్ మండి సికింద్రాబాద్ నుంచి వచ్చాను. ఈ యొక్క అమ్మ నాన్న ఆశ్రమం ఉంది. నేను ఎన్నో విషయాలు చూసుకొని గమనించుకొని ఇటు వచ్చి చూసి వెళ్దామని వచ్చాను. ఇక్కడ అసలు చూసి రాగానే నన్ను రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ చాలా బాగా నచ్చింది. తర్వాత అక్కడ రాగానే ఈశ్వరుడికి అభిషేకం చేసి మంచిగా మమ్మల్ని ఆశీర్వదించి చేశారు. ఇది ఇంకా చాలా బాగుంది సార్. తర్వాత మా నాన్నగారు కొద్దిగా ఆయన తోచింది ఏదో సహాయం చేయాలని ఆయన దగ్గర చాలా కొన్ని ఎప్పటి నుంచో ఉన్న కొత్త బట్టలు చాలా ఒక 200-300 పైన ఉంటాయి, ఎంత ఉంటే తెలీదు, అవన్నీ తీసుకొని వచ్చారు. నేను నా చేత ఒక రైస్ బ్యాగ్ ఒకటి చేయడం వచ్చాను. సో ఇక్కడ మేము ఏదో మాకు తృణపాఠం ఇచ్చాము. ఈ యొక్క బిల్డింగు ఇవి చూస్తే మహాదాతలు అందరూ కూడా చాలా మంచిగా అందరూ గొప్ప మనసుతో ఇచ్చి చేశారు. ఇది ఇంకా ఈ అనాథలకి బాగా మంచిగా ఉపయోగపడాలని అనుకుంటున్నాను. ఇంకొక విషయం మేడం గారు చెప్పారు, కొన్ని వేల మంది ఇక్కడ మతిస్థిమితం పోయి వచ్చి వాళ్ళు బాగుపడి మళ్ళీ ఇంటికి వెళ్ళారంట. కొన్ని వేల మంది వెళ్ళి ఇప్పుడు ఒక 600 మంది ఉన్నారు. ఇట్లా వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు సార్. వీళ్ళందరికీ మీకు తోచిన సహాయం చేయండి అని చెప్పారు. మాకు డెఫినెట్గా మాకు తోచిన సహాయం మేము చేస్తామండి. నాకు ఇక్కడ చాలా బాగా
అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక వస్తువు ఇచ్చినప్పుడు ప్రాపర్ యూటిలైజేషన్ అవుతుంది. బయట కంటే కూడా ఇక్కడ ప్రాపర్ యూటిలైజేషన్, క్యాష్ ఇచ్చినా కానీ ఒక వస్తువులు ఇచ్చినా కానీ వాళ్ళకి ప్రాపర్గా యూటిలైజేషన్ అవుతుంది. అది మాకు చాలా నచ్చింది సార్. ఈ యొక్క శంకర్ గారికి, ఆ మేడం గారికి నా యొక్క నిజంగా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నారు. అది ఎన్ని జన్మలోనూ ఆ ఈశ్వరుడు వాళ్ళని బాగా కటాక్షించి వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంతకంటే బాగా మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. నమస్కారం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం